హాయ్ గాయ్స్, నేను ఈ వీడియోలో nginx సర్వర్ ట్యూటోరియల్స్ గురించి చెప్తాను. ఏ టు జెడ్ మొత్తం కంప్లీట్ నా ఎక్స్పీరియన్స్ అంతా మీకు ఈ వీడియోలో షేర్ చేస్తాను. ఎందుకంటే చాలామంది స్టార్ట్ సర్వర్ని ఇన్స్టాల్ చేయడం కానీ కొత్త సర్వర్కి మూవ్ కావడానికి అంటే అపాచీ నుండి nginxకి వెళ్ళడానికి కొంచెం భయపడుతుంటారు. అలాగే చాలా ప్రాబ్లమ్స్ వస్తాయి. ఈ వీడియో మీకు హెల్ప్ఫుల్ అవుతుందని అనుకుంటాను. బేసికల్గా మనం ఫస్ట్ ఏంటంటే అపాచీ సర్వర్ యూజ్ చేస్తాము. కాకపోతే చాలా nginx సర్వర్ అనేది చాలా ఫాస్ట్ ఉంటుంది, లైట్ వెయిట్ అని అలా చెప్పడం వల్ల మనం స్కేలింగ్ ప్రాబ్లం ఉంటుంది కదా అపాచీలో. దానివల్ల మనం nginx సర్వర్కి వచ్చేస్తాము. కాకపోతే దీంట్లో ఏంటంటే ఫస్ట్ వచ్చే ప్రాబ్లం ఏంది, మనకు పిహెచ్పి కన్ఫిగరేషన్ ప్రాబ్లం ఉంటుంది. అక్కడ అపాచీలో అయితే మాత్రం మాడ్ పిహెచ్పి అని ఎనేబుల్ చేస్తే ఒక కమాండ్ కొట్టేస్తే అయిపోతుంది. సూడో a2enn mod php5 mod అని కొట్టేస్తే అయిపోతుంది. కానీ ఇక్కడ అలా కాదు. ఇక్కడ మనం సపరేట్గా పిహెచ్పి ఎఫ్ఎం ఇన్స్టాల్ చేసుకోవాలి. దాన్ని పోర్ట్ ద్వారా దీనికి కనెక్ట్ చేసుకో. ఫ్రెండ్స్, ఇప్పుడు నేను ఇన్స్టాలేషన్ ప్రాసెస్ గురించి చెప్తాను. మామూలుగా ఇన్స్టాల్ చేయాలంటే ఉబంటు, డెబియన్ వీటిలో ఏపీటీ ఇన్స్టాల్ nginx అని కొట్టేస్తే మీకు ఆటోమేటిక్గా డిస్ట్రిబ్యూషన్తో సహా ఉన్న nginx డౌన్లోడ్ ఇన్స్టాల్ అయిపోతుంది. అలా కాకుండా మీరు డైరెక్ట్ nginx సర్వర్కి వెళ్ళి లేటెస్ట్ అప్డేట్స్ ఉంటాయి. nginx వాళ్ళ అఫీషియల్ రిపాజిటరీ మెయింటైన్ చేస్తారు. వాళ్ళ దానికి వెళ్ళి డౌన్లోడ్ చేయాలంటే మీరు వాళ్ళ కీస్ అండ్ సెక్యూరిటీ కీస్ మీరు ఫస్ట్ యాడ్ చేసేసుకొని ఏపీటీ మేనేజర్కి, తర్వాత మీరు ఇన్స్టాల్ అని కొట్టేస్తే లేటెస్ట్ వెర్షన్ అయిపోతుంది. మళ్ళీ అప్డేట్ కొట్టా కూడా లేటెస్ట్ వెర్షన్ వస్తుంది. దానిలో nginx వాళ్ళు ఏంటంటే ఒకటి మెయిన్ లైన్ ప్రొడక్షన్ అని ఉంటుంది, స్టేబుల్ ప్రొడక్షన్ ఉంటుంది. చాలామంది మెయిన్ లైన్ యూజ్ చేసుకోమని చెప్తారు, కానీ మీరు స్టేబుల్ యూజ్ చేసుకోవడం బెటర్. అంటే అప్డేట్స్ వెరీ తొందరగా వస్తాయి వాళ్ళకు. అది బీటా వెర్షన్ లా ఉంటుంది అది. నెక్స్ట్ ఇంకో విధంగా డౌన్లోడ్ చేయడం అంటే డైరెక్ట్ ప్యాకేజ్ డౌన్లోడ్ చేసుకోవడం మన సిస్టంలో. అంటే మన జిప్ ఫైల్ డౌన్లోడ్ చేసి దాన్ని అన్జిప్ చేసి కంపైల్ చేసేసి ఇన్స్టాల్ చేయడం. అది కొంచెం బిట్ ప్రాసెస్, అది కొంచెం అడ్వాన్స్డ్ ప్రాసెస్ అనుకుంటాను. అది ఇక్కడ చెప్పడం అవసరం లేదు. ఓకే, మనం ఇన్స్టాలేషన్ చేసాము. ఓకే, తర్వాత మేము మామూలుగా ఇన్స్టాల్ చేయాల్సినవి పిహెచ్పి MySQL5 ఇన్స్టాల్ చేస్తాము. లేకపోతే డైరెక్ట్ లింప్ ఇన్స్టాల్ కొట్టేస్తే అయిపోతుంది nginx ప్యాక్. సరే, ఓకే, ఇన్స్టాలేషన్ అయిన తర్వాత మనం కన్ఫిగరేషన్ చేయాలి. ఎలా చేయాలి అంటే MySQLకి సర్వర్కి nginxకి సంబంధం లేదు. కాకపోతే ఇక్కడ పిహెచ్పికి సంబంధం ఉంటుంది. పిహెచ్పి అయితే nginxకి వచ్చిన రిక్వెస్ట్లన్నీ పిహెచ్పికి పాస్ చేస్తుంది. మళ్ళీ పిహెచ్పి MySQL నుండి రెడీ చేసేసి మళ్ళీ nginx సర్వర్కి వస్తుంది. ఇట్లా రిక్వెస్ట్ పాస్ అవుతుంది. దీనిలో మనం పిహెచ్పి కన్ఫిగరేషన్ చేయడానికి కొన్ని ప్రాబ్లమ్స్ వస్తాయి. సరే, పిహెచ్పి నుండి nginx కన్ఫిగరేషన్ చేయడానికి ఆల్రెడీ మన ఇన్స్టాలేషన్ ప్రాసెస్లోనే సర్వర్ బ్లాక్లో ఎలా పెట్టాలి అనేది ఆటోమేటిక్గా ఉంటుంది. దానికి సింపుల్ ప్రాసెస్, చిన్న కోడ్ చూసేసి మీరు రాసేసుకున్నా సరిపోతుంది. కాకపోతే ఇక్కడ వచ్చే ప్రాబ్లం ఏంటంటే అది పోర్టా లేకపోతే అది దాన్ని హోస్ట్ ఇక్కడ పోర్టా లేకపోతే సాకెట్ అని అంటారు. సాకెట్ యూజ్ చేసుకుంటే కొంచెం ఐపీ పోర్ట్ యూజ్ చేస్తే పర్ఫార్మెన్స్ బాగుంది అంటారు. కొందరేమో సాకెట్ యూజ్ చేస్తే బాగుంది అంటారు. కాకపోతే మనకు కన్వీనియంట్గా ఉండేది అయితే పోర్ట్. లేదా అక్కడ మీరు పిహెచ్పి కన్ఫిగరేషన్ ఫైల్లో PHP5 దానిలో ఉంటుంది. ETC PHP7 fem.confoలో మీరు అక్కడ డిజైన్ దగ్గర పిహెచ్పి అదే సాకెట్ ఉంటుంది కదా, PHP5 సాకెట్ అని కాకుండా అక్కడ మీరు లిజన్ ఫ్రమ్ దిస్ IP అడ్రస్ 192.900 పోర్ట్ తోటి అలా మీరు కన్ఫిగరేషన్ చేసుకోవాలి. ఈ పిహెచ్పి కన్ఫిగరేషన్ ఫైల్లో వల్ల మీరు చేసుకోవాల్సింది అంటే రిసోర్సెస్ పెంచుకోవాలనుకుంటే PHP-NIలో రిసోర్సెస్ లిమిట్స్ పెంచుకోవచ్చు. ఇంకా మీరు మాడిఫికేషన్ PHP ఎక్స్టెన్షన్ కావాలనుకుంటే మీరు ఆటోమేటిక్గా కమాండ్ లైన్లో కొట్టవచ్చు, లేకపోతే ఆల్రెడీ చూసుకొని దానిలో ఉన్న ఎనేబుల్ చేసుకోవచ్చు. ఆల్రెడీ PHP ఇన్స్టాల్ చేసేటప్పుడే మీకు ఈ ఎక్స్టెన్షన్తో వర్డ్ప్రెస్కి ఎక్స్టెన్షన్తో ఇన్స్టాల్ చేసుకోవచ్చు. సరే, మనం ఇన్స్టాలేషన్ కన్ఫిగరేషన్ పార్ట్ కాలేదు. కన్ఫిగరేషన్ పార్ట్లో ఇప్పుడు మనం సర్వర్ బ్లాక్స్ ఇన్స్టాల్ చేయాలి. అంటే అపాచీలో vhost లాగా మన వెబ్సైట్ని మన సర్వర్కి యాడ్ చేయాలంటే vhostలో ఒక ఫైల్ క్రియేట్ చేసి దాని ఫైల్లో డైరెక్టరీ లొకేషన్ ఎక్కడ ఉంది అనేది హోమ్ డైరెక్టరీ లొకేషన్ చూపించాలి. ఇక్కడ అపాచీలో అయితే vhost అని ఉంటుంది. ఇక్కడేమో సర్వర్ బ్లాక్ అని ఉంటుంది. సర్వర్ బ్లాక్లో మళ్ళీ లొకేషన్ బ్లాక్స్ అని ఉంటాయి.
లొకేషన్ బ్లాక్ అంటే ఏ లొకేషన్ అంటే లొకేషన్ బ్లాక్లో అంటే సర్వర్లో ఉన్న సబ్ డైరెక్టరీ అన్నట్టు. లొకేషన్ బ్లాక్ అంటే ఇప్పుడు సర్వర్ బ్లాక్లో PHP లొకేషన్ బ్లాక్ పెట్టేసి అక్కడ ఉన్న PHP రిక్వెస్ట్లన్నీ ఇటు ఆ పోర్ట్కి పాస్ కావాలంటే మనకు ఒక కోడ్ ఉంటుంది, అది రాసేసుకుంటే అయిపోతుంది. దీనిలో పెద్దగా ఏం ప్రాబ్లం ఉండదు. ముఖ్యంగా మనకు ప్రాబ్లం వచ్చేది nginxలో సర్వర్ రిడైరెక్షన్, అంటే డబుల్ నుంచి నాన్ డబుల్కి రిడైరెక్షన్ కానీ కొత్త డొమైన్ నుంచి పాత డొమైన్కి రిడైరెక్షన్ కానీ మీకు ప్రాబ్లం వస్తుంది. మామూలుగా ఇలా చాలామంది ఏం చేస్తారంటే దానికి ఒకటే సర్వర్ బ్లాక్లో మీరు 2 డొమైన్స్ పెట్టడం వల్ల రిడైరెక్షన్ ఎర్రర్స్ వస్తాయి. కాబట్టి మీరు సర్వర్ బ్లాక్ ఓపెన్ చేసేసి మళ్ళీ పాత డొమైన్ పెట్టి కొత్త డొమైన్కి రిడైరెక్షన్ రూల్ రాసేసి మళ్ళీ సర్వర్ బ్లాక్ క్లోజ్ చేసేయాలి. అది రిడైరెక్షన్ ప్రాసెస్. నెక్స్ట్ ఈ పార్ట్లో మనం SSL ఇన్స్టాలేషన్ గురించి నేర్చుకుంటాం. SSL nginxలో ఇన్స్టాల్ చేయడం, అది కూడా మామూలుగా సర్వర్ సైడ్ అంటే లెట్స్ ఇన్స్క్రిప్ట్ నుంచి చేసుకోవాలంటే మనం ఆల్రెడీ లెట్స్ ఇన్స్క్రిప్ట్ ఇన్స్టాల్ చేసుకోవాలి. లేకపోతే మీరు థర్డ్ పార్టీ సర్వర్ కూడా అలాగే చేసుకోవాలంటే వాళ్ళ సర్టిఫికేట్ డౌన్లోడ్ చేసేసి మన సర్వర్లో అప్లోడ్ చేసి ఆ సర్టిఫికేట్ ఫైల్ పాత్ కీ ఫైల్ పాత్ అనేది మన ఈ సర్వర్ బ్లాక్లో మెన్షన్ చేయాలి. ఇది లెట్స్ ఇన్స్క్రిప్ట్లో కూడా సేమ్ ప్రాసెస్, కాకపోతే ఆటోమేటిక్గా సర్వర్కి ఫైల్ అనేది ఒక ఫోల్డర్లో స్టోర్ అయిపోతాయి. మనం మాన్యువల్గా ఫోల్డర్లో ఉన్న SSL కన్ఫిగరేషన్ ఫైల్ లొకేషన్ ఇక్కడ మన సర్వర్ బ్లాక్లో ఇస్తే సరిపోతుంది. లేకపోతే ఆటోమేటిక్గా కూడా అది యాడ్ చేసేస్తుంది nginx ప్లగ్ఇన్ వాళ్ళది. SSL అయిపోయింది. నెక్స్ట్ పార్ట్లో ఇప్పుడు nginx క్యాచింగ్ ఉంటుంది. క్యాచింగ్ చేయాలంటే డేటా ఎవ్రీ రిక్వెస్ట్ యూజర్ విజిట్ చేసిన ప్రతిసారి డేటాబేస్ కనెక్ట్ అయ్యి డేటాబేస్ నుండి అలా కాకుండా ఆల్రెడీ ఆ డేటాబేస్ నుంచి వచ్చిన ఇన్ఫర్మేషన్నే స్టోర్ చేసుకొని ఒక 1 minute 2 minutes కొంచెంసేపు లేదా 1 hour అనేది దాని ప్రకారం పెట్టుకొని అప్పుడు డైరెక్ట్ యూజర్ రిజిస్టర్ చేసినప్పుడు డేటాబేస్ PHP బ్యాక్ ఎండ్ అవసరం లేకుండా డైరెక్ట్ సర్వర్కి వెళ్ళి రిక్వెస్ట్ పాస్ వస్తుంది, డేటా లోడ్ అవుతుంది. ఇప్పుడు ఈ ప్రాసెస్లో 3 seconds పట్టే లోడింగ్ టైము జస్ట్ 1 second ½ secondలో పడిపోతుంది. దీనిలో క్యాచింగ్లో ప్రాబ్లమ్స్ ఏంటంటే యూజర్స్ ఎక్కువ లేనప్పుడు మెమొరీలో స్టోర్ అవుతుంది. అదే యూజర్స్ ఎక్కువ ఉంటే మెమొరీ డేటా వర్క్ అవుతుంది అన్నట్టు. ఈ పార్ట్లో నేను PHP కన్ఫిగరేషన్ అంటే PHP పర్ఫార్మెన్స్ ట్యూనింగ్ గురించి చెప్తాను. మామూలుగా అయితే మీరు PHP కన్ఫిగరేషన్ PHP FEMలో మీకు పర్ఫార్మెన్స్ ట్యూన్ చేయాలనుకుంటే మీరు ఆల్రెడీ ETC PHP 7లోకి వెళ్ళిన తర్వాత మీరు దాంట్లో $" ఉంటుంది ఇంకొక ఫోల్డర్ మాకు ఐడియా లేదు. దాంట్లో మీరు ఆ ఫైల్ ఎడిట్ చేసేసి మీరు కరెక్ట్ దానిలో 3 ఆప్షన్స్ ఉంటాయి. ఏంటంటే PM మ్యాక్స్ రిక్వెస్ట్ అని ఉంటుంది, ప్రాసెస్ ఎలా ఉండాలి, అండ్ డిమాండ్ అంటే చైల్డ్ ప్రాసెస్ నడుస్తుంటాయి అన్నమాట. PHPలో మీరు ప్రతి ఇచ్చే రిక్వెస్ట్కి ఆటోమేటిక్గా అవి ఆ రిక్వెస్ట్ తీసుకొని పాస్ చేయడానికి చైల్డ్ ప్రాసెస్ అనేది నడుస్తుంటాయి. అవి కొంచెం మెమరీతో అలొకేట్ అయ్యి బ్యాక్గ్రౌండ్లో సర్వీస్ రన్ అవుతుంటాయి. ఎప్పుడైతే రిక్వెస్ట్ వస్తుందో అప్పుడు తీసేసుకొని రన్ చేయడానికి. వాటిలో 3 రకాలుగా ఉంటాయి. జనరల్గా అయితే ఒక డిఫాల్ట్ కన్ఫిగరేషన్ ఫైల్స్లో అయితే 5 ప్రాసెస్లు 3 నుండి 5 ప్రాసెస్ ఇంత మెమొరీ అలొకేషన్తో తీసుకొని 10 MB 30 MB అట్లా తీసుకొని బ్యాక్గ్రౌండ్లో రన్ అవుతుంటాయి. ఆ రన్ అవుతున్నప్పుడు మీరు ఏదైనా రిక్వెస్ట్ వస్తే తొందరగా ప్రాసెస్ చేసి పంపించేస్తాయి. కాకపోతే ఇప్పుడు దీంట్లో వచ్చిన ప్రాబ్లం ఏంటంటే దీంట్లో 3 ఆప్షన్స్ ఉంటాయండి. ఒకటి ఆన్ డిమాండ్ అని ఉంటుంది, ఒకటేమో స్టాటిక్ అని ఉంటుంది, ఇంకోటేమో ఆన్ డిమాండ్ స్టాటిక్, ఇంకోటి ఏదో ఐడియా లేదండి, మీరు మామూలుగా చూస్తే అర్థమవుతుంది. ఆన్ డిమాండ్ అంటే ఏంటంటే మీరు డైరెక్ట్ మనకు ఎలా ఉంటుందంటే సర్వర్ స్టార్ట్ అయినప్పుడు ఎన్ని ప్రాసెస్ స్టార్ట్ కావాలి, మ్యాక్సిమం లిమిట్ ఎంత అంటే ఇప్పుడు 5 ఉంటే సర్వర్ స్టార్ట్ అయినప్పుడు 5, మ్యాక్సిమం లిమిట్ అంటే 20, మధ్యలో ఇంకోటి ఏదో ఉంటుంది. అయితే ఆన్ డిమాండ్ అన్నప్పుడు మీరు ఏం కన్ఫిగరేషన్ ఇవ్వకుండా డైరెక్ట్ రిక్వెస్ట్ని బట్టి ఆటోమేటిక్గా మనకు మ్యాక్సిమం లిమిట్ ప్రకారం స్టోర్ వస్తుంటాయి అన్నమాట. మనం బేసిక్గా మన ఆన్ డిమాండ్ అంటే అక్కడ మినిమం 2 3 అట్లా ఉంటుంది, మ్యాక్సిమం ఏమో 20 ప్రాసెస్ ఉంటాయి, చైల్డ్ ప్రాసెస్ ఉంటాయి. డిమాండ్ ప్రకారం 20 ప్రాసెస్ వరకు అది
రన్ అవుతుంటుందండి. దీనిలో ఏంటంటే మేము ఆల్రెడీ చైల్డ్ ప్రాసెస్ అనేది బ్యాక్గ్రౌండ్లో రన్ కావు. ఆల్రెడీ ఇప్పుడు మీరు ఎలా అంటే స్టార్టింగ్ కాకుండా ఆన్ డిమాండ్లో ఉండే అనుకోండి. ఆన్ డిమాండ్లో అయితే 5 ప్రాసెస్ ఆల్రెడీ రన్నింగ్ అయి ఉంటాయి. 5 కానీ 10 కానీ రన్నింగ్ అయి ఉంటాయి. ఇప్పుడు 10 అని ఉన్నది అనుకోండి. 10కి ఆల్రెడీ ఎంత మెమరీ అలొకేషన్ అనేది PHP అనే ఒక ప్రాసెస్కి ఎంత తీసుకుంటుంది, 100 మెమరీ పెట్టామనుకోండి. 1 GB మెమరీ బ్యాక్గ్రౌండ్లో PHP తోటి ఆక్యుపై అయిపోతుంది. మిగతా సర్వర్కి, MySQL సర్వర్కి, వాటి సర్వర్కి అది యూజ్ లేకుండా ఇక్కడ స్టోర్ చేసి పెట్టుకునేది ఏం సర్వర్కి యూజ్ కాదు. అవతల అలొకేట్ చేసి ఉంటుంది. ఆ ప్రాబ్లం అనవసరంగా మెమరీ వేస్ట్ కదా సర్వర్లో. దానికోసమని ఆన్ డిమాండ్ పెట్టేసుకుంటారు. ఆన్ డిమాండ్లో 1 ప్రాసెస్ 2 ప్రాసెస్ మినిమం నడిచే 1 ప్రాసెస్ 2 నడుస్తుంది మాస్టర్ ప్రాసెస్. దాని కింద చైల్డ్ ప్రాసెస్ 1 1 2 నడుస్తాయి కావచ్చు. అయితే ఆన్ డిమాండ్ పెట్టుకోవడం వల్ల ఆన్ డిమాండ్ ఎలా అంటే హై పర్ఫార్మెన్స్ సర్వర్లకి ఇక వర్కౌట్ కాదు. మామూలుగా లో పర్ఫార్మెన్స్ మిడ్ రేంజ్ వాళ్ళకైతే మెమొరీ సేవ్ అవుతుంది. అదే హై పర్ఫార్మెన్స్ ఉన్న సర్వర్కి అయితే ప్రతిసారి ఇప్పుడు రిక్వెస్ట్లు వస్తాయి. అంటే విజిట్స్ ఎక్కువ వస్తుంటాయి, రిక్వెస్ట్లు ఎక్కువ వస్తాయి. విజిట్లు ఆల్రెడీ 1000 లోపు ఉన్నాయి అనుకోండి. ఇప్పుడు 1000 లోపు రిక్వెస్ట్ కావాలంటే ఆన్ డిమాండ్ ప్రకారం ఫటాఫట్ ఇప్పుడు అది ప్రాసెస్ క్రియేట్ కావాలి, రన్ కావాలి, మళ్ళీ డిస్ట్రాయ్ కావాలి. ఆల్రెడీ నీకు క్రియేట్ ఆల్రెడీ రన్నింగ్ కాకుండా క్రియేట్ కావడానికి, డిస్ట్రాయ్ కావడానికి చాలా టైం అనేది డిలే అవుతుంది. కాబట్టి ఆల్రెడీ రన్నింగ్లో ఉన్నాయి కాబట్టి తొందరగా పర్ఫార్మెన్స్ సర్వ్ అవుతుంది. ఈ ప్రాసెస్లో మీకు ఆన్ డిమాండ్ చెప్పాను. స్టాటిక్ అంటే డైరెక్ట్ మీకు ఎన్ని సర్వర్లు రన్ కావాలనేది, ఎన్ని సర్వర్స్ రన్ కావాలి, 20, 10, 30 అనేది మనం డైరెక్ట్ అక్కడ ఎంట్రీ చేసేస్తే అన్ని సర్వర్లు బ్యాక్గ్రౌండ్లో రన్ అవుతూనే ఉంటాయి. అదంటే ఇప్పుడు 30 సర్వర్లు అంటే 30 300 వేసుకున్న 3 GB వరకు మెమొరీ అనేది అది ఆక్యుపై అయిపోతుంది, ర్యామ్ మెమొరీ. కాబట్టి అది హై పర్ఫార్మెన్స్ సర్వర్కి మీరు టెస్ట్ చేసుకోవాలి మీ సర్వర్ ప్రకారం ఎలా నడుస్తుంది ఏంది అనేది. ఒకటి అది అయిపోయిన తర్వాత ఆన్ డిమాండ్ స్టాటిక్. ఈ ప్రాసెస్ అంతా, ఈ టెక్నిక్ అంతా CPU ఫార్మాట్ అన్నాడు. CPU లాగా CPU క్లాక్ స్పీడ్ హై స్పీడ్తో నడవాలా, లో స్పీడ్తో నడవాలా, ఇప్పుడు ఈ అప్లికేషన్ అప్పుడు లో స్పీడ్ హై స్పీడ్ మధ్యలో నడవాలా అనే ఆ ఫార్ములానే వీళ్ళు PHP వాళ్ళు కాపీ చేసి ఇక్కడ పెట్టారండి. ఇంకొక ఆప్షన్ ఏముంటుందంటే PHP FPMలో PHP మానిటర్ పేజ్ అనేది ఉంటుంది. దాన్ని తప్పనిసరిగా యూజ్ చేయండి. ఎందుకంటే మీరు ఏ PHP రిక్వెస్ట్ మీకు ఎంత మెమొరీ ప్రజెంట్ రియల్ టైంలో ఎంత మెమొరీ యూజ్ చేసుకుంటుంది, ఎంత CPU రన్ చేస్తుంది, ఎంతసేపు నడుస్తుంది అనేది చూసుకోవచ్చు. ఎప్పుడైనా మీ సర్వర్ అనేది బాగా హై మెమొరీ హై CPU పోయిందనుకోండి, మీరు PHP FM ఫైల్ ఓపెన్ చేసి ఇట్లా చూసుకుంటే ఈ రిక్వెస్ట్ ఎంత బాగా తీసుకుంటుందని చూసుకోవచ్చు. అలాగే PHP FPMలో మీరు స్లో లాగ్స్ అనేది ఎనేబుల్ చేసుకుంటే అదే ఫైల్లో డబ్బులు మీకు 1 సెకండ్ 3 సెకండ్స్ 5 సెకండ్స్ కన్నా ఎక్కువ టైం తీసుకుంటాయి అనేది అక్కడ మీకు లాగ్ ఫోల్డర్లో లాగ్ అయిపోతాయి. మీరు వార్ లాగ్ nginx ఫైల్ దానిలో చూసుకోవచ్చు. nginx.confలో కాకుండా nginx ఫోల్డర్లో PHP FM ఏదైతే మీరు పేరు రాస్తారో దానిలో స్టోర్ అవుతుంది. తర్వాత మీరు ఆ అప్లికేషన్ని ఓపెన్ చేసేసి మీరు చూసుకోవచ్చు. ఇక్కడ వరకు PHP FM స్టోరీ అండ్ ఇప్పుడు మీకు ఈ నిమిషంలో మీకు ఏం చెప్తానంటే nginx పర్ఫార్మెన్స్ దాని CPU డిఫాల్ట్ పర్ఫార్మెన్స్ ఇంప్రూవ్మెంట్ చేయడం గురించి చెప్తాను. మామూలుగా డిఫాల్ట్ కాన్ఫిగరేషన్ ఫైల్స్ ఏంటంటే అది మన సర్వర్కు తగ్గట్టు, మన రిసోర్స్ తగ్గట్టు ఉండవు. మనకు కావాలంటే మన మెమొరీ లిమిట్ ఎంత, ఎన్ని ప్రాసెస్లు నడవాలి, ఎంత చూడాలి అనేది అవి కరెక్ట్ ఉండవు. మళ్ళీ ఫైల్ ఓపెనింగ్ అవన్నీ మనం రెగ్యులర్ మార్చుకోవాలి. ఎందుకంటే మీరు ఒక 8 GB మెమొరీ పెద్ద సర్వర్ తీసుకొని మీకు పెద్ద వస్తుంది, కానీ మీరు అదే సర్వర్ ఇన్స్టాల్ చేసి పెట్టారు. కాకపోతే nginx ఏంది 1000 రిక్వెస్ట్ మీరు పంపేది తీసుకోదు. దానికి లిమిట్ ఎంత అంటే 2 రిక్వెస్ట్లే తీసుకుంటుంది. మిగతా వాటిని ఆపేస్తుంది, క్యూలో పెట్టేస్తుంది. అది అయిపోయిన తర్వాత దీన్ని పంపిస్తుంది. ఇక్కడ ఆ లిమిట్ అనేది మనం చేంజ్ చేసుకోకుండా తెలియకపోతే మాత్రం ఎంత మెమొరీ పెంచినా కూడా యూజ్ లేదు కదా. మెమొరీ సాఫ్ట్వేర్ హార్డ్వేర్ అప్గ్రేడ్ చేస్తే ఇలా సాఫ్ట్వేర్లో లిమిట్ మారని, సో అది ప్రాబ్లం. దాన్ని మరి ఆ పర్ఫార్మెన్స్ ట్యూన్ చేయాలనుకుంటే nginx.conf అనే ఫైల్లోనే అంతా మీరు కన్ఫిగరేషన్ చేయాల్సి వస్తుంది. దానిలో ముఖ్యంగా చేయాల్సింది ఏంటంటే రిక్వెస్ట్ సైజు,
అమ్మదేవుడు, ఇది బాగానే ఉన్నది కథ. దాంట్లో మీరు పోస్ట్ బాడీ మ్యాక్సిమం రిక్వెస్ట్ సైజ్ అంటే మీరు పిహెచ్పి ఫైల్ ఏదైనా ఫైల్ అప్లోడ్ చేయాలనుకున్న సర్వర్కి 2 MB కన్నా ఎక్కువ ఉంటే అది యాక్సెప్ట్ చేయదు. ఎందుకంటే అక్కడ మీరు nginx ఫైల్లో పోయి ఆ ఫైల్ సైజ్ మార్చుకోవాలి. అలాగే మీరు పిహెచ్పి ఎన్ఐలో కూడా అక్కడ కూడా మీరు మ్యాక్సిమం ఫైల్ అప్లోడ్ సైజు మార్చుకోవాలి. ఇది ఒకటి. సర్వర్ కనెక్షన్ టైం అని ఉంటుంది. మీరు ఇప్పుడు ఎలా అంటే వేరే సర్వర్లకి రిక్వెస్ట్ చేసినప్పుడు ఒక 1 సెకండ్ మ్యాక్సిమం ఎగ్జిక్యూషన్ టైం అని పిహెచ్పిలో ఉంటుంది. దీనిలో కూడా అలానే ఉంటుంది. మీరు ఎంత నిమిషం వరకు మీరు కనెక్షన్ ఉంచాలనుకున్నారు, ఒక రిక్వెస్ట్ ప్రాసెస్ అవుతుంది సర్వర్ టు దాని కమ్యూనికేషన్ మధ్యలో అనేది, అది కూడా మీరు 8K 12K 16K వరకు ఉంటుంది. దాన్ని కూడా మీరు సెట్ చేసుకోవాలి. ఇక మీరు nginxకు ట్యూనింగ్ పర్ఫార్మెన్స్ చేయాలనుకుంటే మీరు కన్ఫిగరేషన్ ఫైల్ మీద పూర్తి అవగాహన ఉండాలి. మళ్ళీ మీరు ఆ ఫైల్ అనేది ఎవరెవరు ఎక్కడ ఏమి కస్టమైజ్ చేశారో ఆ ఫైల్ మీరు ఒకసారి బ్యాకప్ తీసేసుకొని ఏమేమి అయితే మంచి ఫీచర్స్ ఉన్నాయి అది మీరు ఆల్రెడీ ప్రతి కన్ఫిగరేషన్ ఫైల్ బ్యాకప్ తీసుకొని మీరు మీ కస్టమైజ్ది యాడ్ చేసుకోవాలి. దాంట్లో ఇంకా ఉన్న ఫీచర్స్ ఏంటంటే మీరు సెక్యూరిటీ ప్రాబ్లమ్స్ ఉంటాయి. సెక్యూరిటీలో ఏంటంటే ఐపీ బ్లాకింగ్ అని ఉంటుంది, రేట్ లిమిటింగ్ అని ఉంటుంది. ఒక ఐపీ అడ్రస్కి వెళ్ళి నీ రిక్వెస్ట్ 3 సెకండ్స్ అదా ఇంతసేపు కనెక్షన్ ఉండాలి యూజర్తో. నెక్స్ట్ మీరు పర్ఫార్మెన్స్ ఇంప్రూవ్మెంట్లో మీరు ఇంకో పని చేయాల్సిందంటే మన లైనక్స్ ఆపరేటింగ్ సిస్టమ్ యొక్క కెపాసిటీని మీరు ఇంప్రూవ్ చేసుకోవాలి. ఇవన్నీ చేసిన తర్వాత మళ్ళీ ఆపరేటింగ్ సిస్టమ్ యొక్క లిమిట్స్ని మీరు చేంజ్ చేయకపోతే మళ్ళీ సేమ్ పొజిషన్కి వస్తారు. మామూలుగా మీరు చేయాల్సిందంటే ఒకటి కెర్నల్ ఫైల్ ఉంటుంది, దానిలో కొంచెం కొన్ని ఎడిట్ చేయాలి. సెక్యూరిటీ లిమిట్స్ అని ఉంటాయి, దాంట్లో మీరు మ్యాక్సిమం రిక్వెస్ట్లో ఏమో ఉంటాయి, కరెక్ట్గా ఐడియా లేదు. ఇంకా ఐనోడ్స్ ఓపెనింగ్ ఫైల్స్ అని ఉంటాయి ఇంకో ఫైల్లో, అది ఫైల్. ఇప్పుడు మీరు లైనక్స్ డిస్ట్రిబ్యూషన్ యొక్క పర్ఫార్మెన్స్ ఇంక్రీజ్ చేయాలంటే మీరు ఆల్రెడీ ఈటీసీలో సెక్యూరిటీ దాంట్లో .confoలో మీకు కొన్ని కన్ఫిగరేషన్ ఫైల్స్ ఉంటాయి, దాంట్లో మీరు చేంజ్ చేసుకోవచ్చు. etc/stl.confoలో ఏముంటుందంటే మీకు net.core SSO max కనెక్షన్ అని ఉంటుంది. దాన్నే మీరు ఐపీ ల్యాగ్ బ్యాక్ అని అంటారు. nginxలోను పిహెచ్పి ఎఫ్ఎంలో ఇవి కొంచెం పెంచుకోవాల్సి ఉంటుంది. ఇవి ఏంటంటే నెట్వర్క్ పర్ఫార్మెన్స్ ఇంప్రూవ్మెంట్ అన్నట్టు. ఎలా అంటే ఇప్పుడు మీకు మీ సర్వర్ ఎలా ఫాస్ట్ ఉంది అనుకుందాం, సపోజ్ మీకు ఎక్కడ ప్రాబ్లం ఉంది, సర్వర్ ఎందుకు స్లో అవుతుంది అంటే మామూలుగా మీరు MySQL డేటాబేస్ సైజు ఓకే, పిహెచ్పి సర్వర్ సైడ్ ఓకే, మీకు ఫ్రంట్ ఎండ్ జావా స్క్రిప్ట్ ఈ బ్రౌజర్ ప్రాబ్లం అన్నీ ఓకే, పేజ్ సైజ్ కూడా చిన్నగానే ఉంది. కానీ ప్రాబ్లం ఎక్కడ వచ్చిందంటే మీరు నెట్వర్క్ ప్రాబ్లం ఉంటుంది. నెట్వర్క్ లిమిట్స్ ఇస్తారు మీకు, అప్లోడ్ అండ్ డౌన్లోడ్ 1 Mbps ఉందా 2 Mbps ఉందా అది చూసుకోవాలి. అది మరి ఇక్కడ పెంచుకోవాలనుకుంటే etc/stl.confoలో పెంచుకుంటారు. అలాగే మీరు హెచ్డి యూజ్ చేస్తున్నారా SSD యూజ్ చేస్తున్నారా అని అది కూడా మెయిన్. హెచ్డిడి హార్డ్ డిస్క్ అయితే అయ్యేది ఉంటే హెచ్డి కన్నా SSD కన్నా మీకు 3% 15% ఫాస్ట్ ఉంటుంది. కానీ అది మీకు అవసరమా లేదా అనేది మీ సర్వర్ని బట్టి చూసుకోవాలి. ఎందుకంటే మీకు ఆల్రెడీ మెమరీ ఫుల్ అయి ఉంది కాబట్టి ఫస్ట్ రిక్వెస్ట్ మెమరీలో ఆల్రెడీ క్యాచింగ్ చేస్తారు కాబట్టి మెమరీ నుండి మళ్ళీ డిస్క్ వెళ్తుంది కాబట్టి మీరు అది కూడా చూసుకోవాలి. మీ బడ్జెట్ కూడా చూసుకోవాలి. హోస్టింగ్ ఖర్చులు అసలే చాలా ఎక్కువ, మనకు బిజినెస్ సరిగా లేనిది అంత ఇన్వెస్ట్ చేస్తే లాస్ అవుతాం. మీరు సెక్యూరిటీ లిమిట్స్లో మీకు ఆల్రెడీ మ్యాక్సిమం ఐనోడ్స్ అని ఉంటాయి. మీ సర్వర్లో ఎన్ని ఫైల్స్ అనేది ఉండాలి అనేది మీకు etc.securityfile.com ఆ ఫైల్లో ఉంటాయి. ఎందుకంటే మీ సర్వర్ పెద్దగా అయినా కొద్దీ మీరు స్పేస్ పెంచుకుంటూ పోతారు, కానీ వాటి లిమిట్స్ కన్ఫిగరేషన్ ఫైల్స్లో చేంజ్ చేయరు. మామూలుగా షేర్డ్ హోస్టింగ్ సర్వీస్లో అయితే 75,000 ఏమో ఉంటాయి. 75,000 1 lakh ఫైల్ 50,000 అనేది ఫైల్స్ ఉంటాయి ఫర్ ఫైల్స్. ఒక స్క్రిప్ట్లో మీరు ఎన్ని ఫైల్ ఉంటాయి అంటే ఎన్ని వెబ్సైట్లు విజిట్ చేస్తే ఒక ఇమేజెస్ కూడా మీకు ఒక ఫైల్ కింద వస్తాయి. ఇది బేసిక్గా మీకు ఐడియా కోసం చెప్పాను, మరీ అడ్వాన్స్గా చెప్పాలంటే ఏదో ఫోన్ పట్టుకొని మాట్లాడితే కాదు కదా. సరే అండి, ఇంకా మీకు సెక్యూరిటీ గురించి తక్కువనే చెప్పాను. సెక్యూరిటీ మీకు మాడ్యూల్ గురించి చెప్పడం మర్చిపోయాను. ఇప్పుడు పెద్ద ప్రాబ్లం ఏంటంటే nginxలో మీరు ఏదైనా కొత్త ఫీచర్ యాడ్ చేయాలంటే దాన్ని మాడ్యూల్స్ అంటారు. సెక్యూరిటీ మాడ్యూల్స్ కానీ ఆ మాడ్యూల్స్ ఈ మాడ్యూల్స్ కానీ
మాడ్యూల్స్ ఏంటంటే అపాచీలో మీకు ఏదైనా మాడ్యూల్ కావాలనుకుంటే మీరు ఏదో ఏపీటీ గెట్ ఇన్స్టాల్ దిస్ మాడ్ PHP5 ఆ ఫైల్ ఏదో మాడ్యూల్ అని కొట్టేసి మళ్ళీ SA2 సూడో A2 ఏం మాడ్ అంటే ఎనేబుల్ అయిపోతుంది. మీకు అలా పోయి కన్ఫిగరేషన్ ఫైల్ పోయి చేంజ్ చేసుకుంటే మీరు చేంజ్ చేసుకోవచ్చు. కానీ nginxలో అయితే మీరు ఏదైనా మాడ్యూల్ ఇన్స్టాల్ చేయాలంటే ఫస్ట్ ఇన్స్టాల్ చేసిన తర్వాత ఫస్ట్ స్టార్టింగ్లోనే ఇన్స్టాల్ చేసిళ్ళు, మళ్ళీ అన్ఇన్స్టాల్ చేసి మళ్ళీ సర్వర్ అప్ డౌన్ టైం వచ్చే అంతా హెడేక్లా ఉంటుంది. మళ్ళీ ఇన్స్టాల్ చేసుకోవాలి. దాన్ని ఏమో స్టాటిక్ మాడ్యూల్స్ అంటారు. nginxలో కూడా డైనమిక్ మాడ్యూల్స్ అని తీసుకొచ్చారు. కాకపోతే దానికి కూడా మీరు కంపైల్ చేయాలి. కంపైల్ అంటే ఆ మాడ్యూల్ దీనికి ఈ సాఫ్ట్వేర్తో ఏ వెర్షన్లో యూజ్ చేస్తున్నారో ఏ సాఫ్ట్వేర్తో యూజ్ చేస్తున్నారో దాన్ని కంపైల్ చేసిన తర్వాత దాన్ని తీసుకొచ్చి దాన్ని మళ్ళీ మాడ్యూల్స్ కార్డ్ చేసి మన nginx కన్ఫిగరేషన్ ఫైల్లో యాడ్ చేసుకోవాలి లోడ్ మాడ్యూల్ అని. దానికి మీరు ప్రొడక్షన్ సర్వర్లో చేస్తే కొంచెం ప్రాబ్లం వస్తుంది. దానికి టెస్ట్ సర్వర్లో సేమ్ ఆపరేటింగ్ సిస్టమ్ ఇన్స్టాల్ చేసి సేమ్ nginx తర్వాత కంపైల్ చేసి ఆ ఫైల్ తీసుకుపోయి మీరు ఏ ఫోల్డర్లో ఉంటుందో ఆ ఫోల్డర్లో పెట్టేసి దానికి చేసుకోవచ్చు. మళ్ళీ ఒకసారి సర్వర్ లోడ్ చేసుకుంటే సరిపోతుంది. అలా కాకుండా నేను ట్రై చేసిన ఏంటంటే డైరెక్ట్ ప్రొడక్షన్ సర్వర్లోనే nginx సర్వర్ని అన్ఇన్స్టాల్ చేసేసి మళ్ళీ ఇన్స్టాల్ చేశాను. ఇది 0 టైం డౌన్ టైం వచ్చింది. కానీ మీరు అలా చేయకండి. ఇంతే అండి. ఇంకా చెప్పింది